నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ప్రస్తుతం మనతో పాటు అర్సనపల్లి దామోదర్ రావు గారు ఉన్నారు. సో దామోదర్ రావు గారు ఎవరో కాదు, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మహానగరంలో రియల్ ఎస్టేట్ సంస్థ కానీ ఇంకో బిల్డర్స్ ఈ బిజీ షెడ్యూల్ అంటే పోటీ ప్రపంచంలో కూడా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు దామోదర్ రావు గారు. సో గత 30 ఏళ్ల క్రితమే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో ఈ సక్సెస్ స్టోరీ ఏంది? సో దామోదర్ రావు గారు ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ లో రావడం గల కారణం ఏంటి? సో ఆయన ఒక ఏడిఆర్ అండ్ మకుట అనే ఒక కంపెనీని కూడా స్థాపించారు. సో ఆ కంపెనీ త్రూ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మంచి మంచి అపార్ట్మెంట్స్ కానీ వెంచర్స్ కానీ అందిస్తా ఉన్నారు రీజనబుల్ ప్రైస్ లో అండ్ మంచి ఫెసిలిటీస్ తో ఇస్తున్నారట. సో మరి ఆయనతో మాట్లాడదాం. సో ఆయన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దామోదర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఓకే, సో ఎట్లా సార్ ఇప్పుడు గత 30 ఏళ్ల క్రితం ఏడిఆర్ అనే సంస్థ స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. సో అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే చాలా పోటీ ప్రపంచంలో నడుస్తా ఉంది. సో మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి సార్? సార్ మేము ఒక క్వాలిటీ ఇస్తామండి. మరి గతంలో 1985లో మేము ఇక్కడ ఒక చిన్న లేఅవుట్ వేసాము. దాంట్లో ఒక 100 రూపాయలు 90 రూపాయల నుంచి మొదలు పెట్టాము. మరి 1985 నుంచి ఇప్పుడు 2025కి వచ్చినామంటే 1,50,000 పోతుంది గజం. అంటే మిగతా వాళ్ళంతా బెనిఫిట్ పొందినట్టే కదా. 100 రూపాయలు ఎక్కడ, 1,50,000 ఎక్కడ. మరి అలానే మా దగ్గర ఉన్న వాళ్ళంతా బాగా లబ్ధి పొందారు. మరి తర్వాత ప్రజలకు అవసరం బట్టి మేము అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాము. బాచ్పల్లిలో ప్రగతి నగర్ అయింది. ఇప్పుడు పూర్వం బాచ్పల్లి దాని పేరు, మధ్యలో ప్రగతి నగర్ అయ్యింది. ఆ ప్రగతి నగర్లో మెయిన్ రోడ్ పైన 200 ఫీట్ల రోడ్డు మీద దాని ఇన్నర్ రింగ్ రోడ్ లేకపోతే ఇంటర్మీడియట్ 2 పేర్లు ఉన్నాయి. ఇంటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. వయా గండిమైసమ్మ నుంచి మియాపూర్ పోయే దారి, అక్కడనే విఎన్ఆర్ కాలేజ్ అనే ఒకటి పెద్ద ఇంజనీరింగ్ ఫేమస్, దాంట్లో బాగా పేరున్న కాలేజ్ ఉంది. పక్కనే చుట్టుపక్కల ఒక్కటేని కాదు, సుమారు విద్యా సంస్థలు ఒక 20-30 వచ్చినాయి. 30-40 ఈ మధ్యకాలంలో ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. మరి అక్కడ ఫేమస్ ఓక్ రిడ్జ్ అనేది మా పొలం మా దారి నుంచి పోవాలి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే కానీ ఏది హిందూ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ క్రిక్ స్కూల్ అని ఒకటి, ఇలాంటి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ అన్నీ మా సరౌండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పక్కనే దగ్గరనే నియర్ బై మమతా మెడికల్ కాలేజ్ అని వచ్చింది. ఆ పక్కనే సత్యం కంప్యూటర్ల వెంచర్ ఉంది, రెడ్డి ల్యాబ్స్ అని, ఇవన్నీ సుమారుగా నాలాగా ఒక 40 మంది బిల్డర్స్ 40 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మా సరౌండింగ్ లో. అంటే మీ వెంచర్ లో అపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ గానీ హాస్పిటల్ గానీ ఇవన్నీ అవైలబుల్ లో ఉంటాయి. చాలా మీకు ఏంటంటే వసతులు ఒకటి ఏమి లేదనేది లేదు. ఇంకా మీకు ఏమి దొరకదు అనేది ఉండదు. మనకు నిత్యావసర వస్తువుల కాడి నుంచి పిల్లలకి ఎడ్యుకేషనే కానీ, ఆట స్థలాలే కానీ, ఎవ్రీథింగ్. మరి ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నామంటే మా వెంచర్లో దేవాలయం మేము కమిట్మెంట్ ఏం లేదు. నేను కాంప్లిమెంటరీగా దేవాలయం కట్టిస్తున్నాం. ఫస్ట్ వెంచర్లో విఘ్నేశ్వర స్వామి కట్టాం. రెండో వెంచర్లో వెంకటేశ్వర స్వామికి అది ఎంత బడ్జెట్ కానీ మేము ప్లాన్ చేస్తున్నాం. అదంతా కాంప్లిమెంట్నే ఇస్తున్నాం. మరి క్వాలిటీ అనేది, క్వాలిటీకి మరో పేరు అంటారు. మరి ఏడిఆర్ ఎస్టేట్ను మార్కెట్ అంటారు. దామోదర్ రావు అంటేనే క్వాలిటీ అనేది ఒక పేరు ఉంది. మేము క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టి మా పేరు కోసానికి మేము పెద్ద లాభసాటి కాకుండా మాకు వచ్చే ఖర్చులను కొద్దిగా బెనిఫిట్స్ వేసుకొని ఇస్తున్నాము. ఇదే ప్రాజెక్ట్ వేరే వాళ్ళు కంపెనీ పేరున్న కంపెనీలు అమ్మితే 10,000 అమ్ముతుంది. మాకు ఇంకా 6,500 7,000 దాకా టచ్ చేసాము. మేము కూడా తొందరనే 10,000 రీజనబుల్ ప్రైస్. ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది తక్కువలో. అంతా మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు. హై క్లాస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ అంటే 25 కోట్ల నుంచి అమ్మకానికి 25 కోట్ల అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మాకు 90 లక్షలకు మంచి 2 బెడ్రూమ్, 1.5 crores పెద్ద 3 బెడ్రూమ్ ఇస్తున్నాం. మరి మేము ఎందుకంటే లాభాపేక్ష కాకుండా పేరు ప్రఖ్యాతుల కోసానికే మేము ఆ క్వాలిటీ కడుతున్నాం. అందుకని ఎంత ల్యాండ్ నాది కాబట్టి, ల్యాండ్ బ్యాంక్ అంత నాది కాబట్టి నేను కొందరి పార్ట్నర్స్ పెట్టుకొని మా పాపను బిల్డర్ షేర్లో మా బిల్డర్లో గిట్ట మా షేర్ ఉంది. మేము ఏమన్నా కానీ అని చెప్పి మేము తక్కువ రేట్లోనే అమ్ముతున్నాము. మరి ఇంత తక్కువ రేట్లో మీకు అందుబాటులో అంత దొరకాయి అందరికీ. కొనుక్కున్న వాళ్ళంతా అదృష్టవంతులు. మేము ఎక్కువ మాది గొప్ప అని చెప్పకుండా మీరు వచ్చి విజిట్ చేసి మా ప్రాజెక్ట్ చూసి మీరు పరిశీలించి మాట్లాడండి. రండి, నచ్చితే తీసుకోండి. మేము పబ్లిసిటీ కానీ రోడ్డు మీద ఇంతవరకు మేము టీవీలో మాట్లాడుడే కానీ, నేను ఏదో మంజులమ్మ అని వచ్చి మీరు ఇంత చేస్తున్నారు, మీరు ఒక టీవీ ముందుకు రావాలంటే నేను ఉన్నా అయినా నేను వద్దన్నా.
వద్దన్నా కంపల్సరీ మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి పట్టుబడితే ఈరోజు టీవీ ముందుకు వచ్చాను. ఇంత పోటీ ప్రపంచం అంటే ఈ మహానగరంలో రియల్ ఎస్టేట్ అనే సంస్థలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, పోటీ ప్రపంచం ఉంటుంది. సో అసలు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి రావాలని ఎందుకు అనిపించింది, అండ్ ఈ ఏడియర్ అనే పెట్టడం గల కారణం ఏంటి, ఏం చెప్తారు సక్సెస్, మీ సక్సెస్ స్టోరీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే సార్, నా సొంతానికి కానీ కొంత పొలం కొన్నాను. మా పెద్దలు ఇప్పట్లో మాకు పంచేది లేదు, మాది ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద ఫ్యామిలీ. ఇప్పట్లో వాళ్ళు ఇవ్వరు, నాకు సపరేట్ చేసి ఇవ్వరు. నేను సపరేట్గా ఒక చిన్న ఏదన్నా చిన్న గెస్ట్ హౌస్ చేసుకుని నాకు ఎప్పటి నుంచి మంచి వ్యవసాయం, నా సొంతానికి ఒక వరిమడి, ఓ వంకాయ తోట, ఒక టమాటా తోట అలా పెట్టుకొని మంచిగా చిన్నగా లైఫ్ లీడ్ చేయాలని అనుకున్నా. చేస్తూ ఈ నగరం పెరుగుతూ ఉంది. కూకట్పల్లి ఏసియాలో బిగ్గెస్ట్ కాలనీ, రెసిడెన్షియల్ ఏరియా అండ్ హౌసింగ్ బోర్డుకు దగ్గరనే వివేకానంద కాలనీ మంచి కాలనీ ఉంది. ఆ కాలనీ పక్కనే ఆ కాలనీలో ఒక ప్లాట్ ఇంత అమ్ముతురంట. అబ్బా మనం ప్లాట్ చేస్తే ఏమవుతుందని ఆ 1 ఎకర్ ప్లాటింగ్ను ఇంకా కొద్దిగా తోడు ఒక 7 ఎకరాలు చేసి ఒక లేఅవుట్ చేశాను. దాంట్లో లాభాపేక్ష అనిపించింది, కొద్దిగా మార్జిన్ వచ్చింది. అబ్బో ఇది బాగుంది అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ పోవడం జరిగింది. నువ్వు ఏం చదువుకున్నావురా బాబు, వద్దు, ఎందుకు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, బిజినెస్ చేయలేవు, పొలం పనులు మా పెద్దల ఇంట్లో మా నాన్న గిట్ట పోల్ట్రీ, డైరీ, అగ్రికల్చర్ ఉంది, మనకు ఆడనే పడి ఉండొచ్చు కదా అంటే లేదని చెప్పి నేను ఏదో చేసి సాధిస్తా అని ఒక పట్టుదల వచ్చి 1985 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం ఉంది. నా ముందే వచ్చారు బిల్డర్స్, ఎవరు లేరు. నేను పోయి ప్రగతినగర్ బిఫోర్ బాచ్పల్లిలో వెంచర్ వేసినాడు, ఎవరు లేరు. మరి ఇప్పటిదాకా ల్యాండ్ హోల్డ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా, చాలా దుష్టశక్తుల మధ్యలో చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా నేను తట్టుకొని నిలబడి ఉన్నా. కాబట్టి నేను సక్సెస్ అయినా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేయాలి. నేను ఒక్కనే ఏది మనం ఎంత సంపాదించినా ఉండేది లక్షాధికారైన లవణమన్నమే కదా, బంగారమే దినం కదా. అందుకని చెప్పి లాభాపేక్ష ఇంకా సిరిగ్గాని మనకి తర్వాత ఫస్ట్ పేరు రావాలి. మనం మార్కెట్లో మనకంటే చాలా ఎంతో మంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకు పోటీ పడాలంటే మనం క్వాలిటీ తోటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం క్వాలిటీ బిల్డింగ్ కడుతున్నాం. కానీ సార్ ఇప్పుడు ఏదైతే చాలా మంది ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ కానీ ఎవరైతే కొనే వాళ్ళు, నేనైనా ఎవరైనా బెస్ట్ చూస్తాం ఏదంటే ఇప్పుడు మనం ఫర్దర్ ఫ్యూచర్ పిల్లలకు కానీ, ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకున్నామనంటే దానికి ఫర్దర్ గా హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, పిల్లల మంచి ఫ్యూచర్ కానీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్ కానీ, ఇలా అన్ని చూస్తాం. సో మీ దగ్గర తీసుకుంటే ఇవన్నీ ఉంటాయా, ఏం చెప్తారు మీరు? సార్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, మా తన ఫస్ట్ వెంచర్లో కొన్నాళ్ళు ఉన్నారు కదండి. మా ఫస్ట్ వెంచర్ ఏడిఆర్ ఎస్టేట్లో మైస్పేస్ మొత్తం ఫస్ట్ ఫేస్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఫస్ట్ 60 లక్షలకు 50 లక్షలకు కొన్న ఫ్లాట్ ఇలా 1.5 crores అమ్ముకుంటారు కదా, 2 కోట్లకు అమ్ముకుంటారు కదా, అదే కనపడుతుంది కదా. మీరు చెప్పాల్సింది ఏం లేదు. ఫేస్ 2లో కంటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు, ఏంది కొన్నదానికి ఎట్లనే పెరుగుతుంది. మా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కే మాకు చాలా కాస్ట్ అవుతుంది, పెద్ద మార్జిన్ ఏం లేదు మాకు ఇప్పుడు. సరే మాకు మార్కెట్లో నేమ్ లేదు కాబట్టి వచ్చిన కస్టమర్నే తోటి సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. కానీ మేము ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే, ఒక బోర్డు వేయలే, ఎక్కడ పెద్దగా ప్రచారం లేదు. మా మంజులమ్మ గారు ప్రెషర్ మూలంగానే నేను ఈ అడ్వర్టైజ్మెంట్కి ముందుకు వచ్చి అడ్వర్టైజ్మెంటో కానీ నేను చేసుకున్న పని కోసం చెప్పాల్సి వస్తుంది. నేను మాత్రం క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి మా దగ్గర కొనాలి. మీరు కొంటారంటే మేము అష్యూరెన్స్ ఇస్తాం గిట్ట, మీకు కావాలంటే అష్యూరెన్స్ రాసిస్తాను. ఏమని మీరు ఇంత కొన్నారు, దీనికి ఎప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమంటే డబ్బులు ఇస్తాను బ్యాక్, అది అష్యూరెన్స్ ఇస్తాం. 18% బ్యాక్ గిట్ట కాదు, 18% మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు ఎప్పుడు వద్దన్నా నేను తీసుకుంటాను మరి ఫ్లాట్, అష్యూరెన్స్ గిట్ట ఇస్తాను. కానీ కొంతమంది ఎట్లా ఉంటారు సార్, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది అంటే ఫేక్ గా కొంత సేఫ్టీ ఉంటారు, అంటే తీసుకున్నాక మళ్ళీ హ్యాండ్ ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇట్లాంటి మీ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కస్టమర్స్ కూడా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మేము ఫేక్ వాళ్ళు ఉండొచ్చు మార్కెట్లో ఉంటారు, ఏంటంటే ఫ్రీ లాంచింగ్ అని పెట్టి పబ్లిక్ని అట్రాక్ట్ చేసి ఏదో సభలు మీటింగులు పెట్టి వాళ్ళకు స్వీట్ లాట్లు ఇచ్చి ఏదో పార్టీలు ఇచ్చి మొబైల్ పెట్టి బుక్ చేసే కంపెనీలు గిట్ట ఉన్నాయి. అలా మంచి కంపెనీలు ఉన్నాయి, చెడ్డు ఉన్నాయి. ఒక్కరే అని తప్పటము ఫ్రీ లాంచింగ్ పెద్ద పెద్ద కంపెనీలు గిట్ట కంటిన్యూగా కంప్లీట్ చేసి వెంచర్స్ ఉంటాయి. అసలు చేయకుండా ఫౌండేషన్లో పోయిన వాళ్ళు ఉంటారు. మాది అలాంటి కాకుండా నా ల్యాండ్ నాది కాబట్టి నేను ఓనర్ని, మేము లోకల్ ఇక్కడ వాళ్ళం, మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాము, పారిపోయే వ్యక్తులం కాము. మా మీద నమ్మకం కొద్దికి జనాలు మా దగ్గరకు వచ్చి కొంటున్నారు. మేము మాదంటే 100% బ్యాంక్ కంటే ఎక్కువ గ్యారంటీ ఇస్తామండి మా ప్రాపర్టీ. సో ఇంకేం చెప్తారు సార్, అంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే వాళ్ళకి మీరు అంటే మీరు ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఉన్న దామోదర్ రావు గారికి ఇప్పుడున్న దామోదర్ రావు గారికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మరి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇప్పుడు వచ్చే తరానికి ఏం చెప్తున్నా అంటే, ఒక మంచి నియమ నిబంధనతో చేయండి వెంచర్సే, కానీ ఏ ప్రాజెక్ట్ చేసినా నియమ నిబంధనతో చేసి ఫస్ట్లో లాభాలు రాకపోవచ్చు,
జరుగుతుంటే వస్తుంటాయి. ఫస్టే లాభాలు రావాలని చెప్పి ఏదో ఆశకు ఆయన డబ్బు లేకున్నా కానీ ఫ్రీ లాంచింగ్ అని పెట్టి ఆశ పెట్టి జనాల డబ్బు తీసుకొని పారిపోవడం, అప్స్కాన్ కావడము, చేతులు ఎత్తేయడము, ఐపీఎల్ పెట్టడము, వాళ్ళందరికీ ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. ఎందుకంటే వచ్చే తరానికి కొద్దిగా చేసినా మంచి చేసినా పేరు వస్తుంది. కానీ ఇలాంటి మాత్రం ఫ్రీ లాంచింగ్ పెట్టి కంప్లీట్ మూసేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఎంతోమంది అభాగ్యులు బలైపోయినారు. దానికి నేను చాలా బాధపడతా. నాకు అలాంటివి అంటే నచ్చేయండి. ఇంకోటి సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని వెంచర్స్ కట్టారు, ఇప్పుడు ఫర్దర్ కట్టాల్సిన ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కొనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు మీ వెంచర్స్? నేను ఫస్ట్ ఏం చేశానంటే, నాకు 3 అమ్మాయిలు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే నేను ఏమన్నా ఏ టైంలో ఏమవుతుందని ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఫస్ట్ రెంటల్ బిల్డింగ్ కట్టానండి. నారాయణ కాలేజీకి ఒక 60-75 వేల అడుగులు కట్టాను. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టి ఫస్ట్ ఫ్యామిలీ సేఫ్టీ కోసానికి కమర్షియల్ కట్టుకున్నాను. ఈ తర్వాతనే ఒక గత 3-4-5 సంవత్సరాల నుంచి బిల్డర్ అయ్యాను. బిల్డర్లో ఇప్పుడు ఇంకా సొంతంగా ఇంకా పార్ట్నర్స్ లేకుండా థర్డ్ ఫేజ్ ఒక 41 ఫ్లోర్స్ ప్లాన్ చేస్తున్నాము. మ్యాప్ ప్లాన్స్ అని అయినాయి, పర్మిషన్ ప్రాసెస్లో ఉన్నాం మేము. ఫర్దర్గా దాన్ని హైదరాబాద్లో ఏ టాప్ బిల్డర్ ఉందో ఆ క్వాలిటీకి ఏం తగ్గకుండా కడతాను. ప్రైస్ ఎంతైనా మన పెద్ద కంపెనీకి మాకు ఒక 2,000 తేడా ఉంటుంది సార్. మాకు ఏంటంటే పెద్ద బ్రాండ్ కంపెనీలకు 2,000 ఎక్కువిస్తారు. మీరు అన్నెసరీగా 2,000 ఎక్కువిస్తారు. మా చిన్నోడు కూడా మంచిగా కడతాడని గ్రహించారు. ఏంటంటే 100 ఏళ్ళు ఉండాల్సిన ఇల్లును ఏం లేదు, మొత్తం ప్లాస్టింగ్ చేసి మొత్తం లప్పం పెట్టి కలరింగ్ చేసినాక వాహు అనుకుంటా కొంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ కొనే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ కాడికి చూసుకోవాలి. నిజంగా దామోదర్ రావు బాగా కడుతున్నాను నేను చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు రంగులు వేసినాక చూస్తే కాదు నా బిల్డింగ్ది. నా ఫస్ట్ స్టార్టింగ్లో చూడాలని ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఉంది నా దగ్గర, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసి చూసి తీసుకోండి. ఇంకోటి ఇందాక మీరు చెప్పుకోవచ్చు అదే బయట రేట్స్ విషయంలో కూడా కంపేర్ చేయండి. బయట దానికంటే మేము చాలా తక్కువకి ఇస్తున్నాం అంటారు. ఏదో ఇందాక 10,000 బయట ఉన్నా మేము 6,000 ఇస్తున్నాం చుట్టుపక్కల. ఎందుకు సార్ అంటే అంత తక్కువ ప్రైస్ లో ఇవ్వాల్సిన కారణం ఏంటి సార్? మార్కెట్లో ఎట్లుంది సార్, నేమ్ ఉన్న వాళ్ళదే మార్కెట్ ఉంది. వాళ్ళకి నేమ్ ఉంది, వాళ్ళకి బ్రాండ్ ఉంది. వాళ్ళు లాంచింగ్ చేశారంటే పట్టబోతే నేనేం చేసినా మనను ఎవరు కొనరు. మనకు ఆ స్థాయి రావాలంటే మనం కష్టపడి తక్కువకి మనకు ఏదో మిగిలిన ఒక చాలనుకో సంతృప్తి చెంది మనం ముందుకు పోవాలి. కానీ మనం ఆయన 10,000 అమ్మిండే మనం 10,000 అమ్మితే పోకపోతే మనం ఎండిపోతాం. కాబట్టి మేము ఏం చేస్తామంటే మేము కూడా రీచ్ అవుతున్నాం, ఆ స్థాయికి పోతున్నాం. అతి తొందరలోనే ఆ స్థాయిలో పోతాను. నేను ఇప్పుడు 40 ఫ్లోర్స్ కడుతున్నా. ఆడ 8-9 వేలు అమ్మకపోతే అది వర్కౌటే కాదు. నేను 8,000, 9,000, 10,000 నేను టచ్ అవుతా. చేసిన సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. నాకు సేవ నా దగ్గరికి ఎవరు వచ్చినా గుడి గోపురాలు మంచి చెడ్డ నా ఇళ్ళకించి ఇందులో నుంచి నేను 10% సేవా కార్యక్రమాలకు, అనాథలకు, అభాగ్యులకు నేను పెడుతూ ఉంటాను. ప్రతి సంవత్సరం సుమారుగా నేను చెప్పుకోను, నాది అడ్వర్టైజ్మెంట్ లేకుంటేనే చాలా ఉన్నాయి నా కార్యక్రమాలు. ప్రతి జిల్లాల గుడిల్లో, టెంపుల్లో ఎక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎన్నడూ ఒక్కరు వెనకకి వెళ్ళలేదు. దాన ధర్మాల్లో రోజు నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, రోజు దానాలు ధర్మాలు నడుస్తున్నాయి. నా సంపాదనలో ఒక 10% మా ఫ్యామిలీకి అంగీకరించారు. నాన్న నువ్వేమైనా చేసుకోండి అని. నా సంపాదనలో భవిష్యత్తులో మా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. మా శ్రీమతి గారు, మా ఫ్యామిలీ అందరు, మా అన్న తమ్ముళ్ళు అందరూ, ఎవరిని అనొద్దు, అందరు సహకారం ఉండేతోటి ఇంతోడైనాము. అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మా ఊరి వాళ్ళు గిట, మా కుకట్పల్లి జనాలు గిట అంత చాలా పెద్ద బంధువర్గం మాది. అందరు సహకారం ఉన్నాయండి మాకు. అందరి దయ వల్ల ఇంత పెద్ద వాళ్ళం. ఫైనల్ గా కొత్త వాళ్ళు కానీ ఇప్పుడు మీ ఉన్న కస్టమర్స్ కానీ ఇంకా రాబోయే కస్టమర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకవేళ మీ దగ్గర తీసుకుంటే ఫైనల్ ఏం చెప్తారు? మేమేంది సార్ చెప్పేది, ఎవరే కానీ ఓ మాటతో నిలబడండి, మాట మీద నిలబడి క్వాలిటీ ఇవ్వండి. అప్పుడు మనకు పేరు మనకు వస్తాయి, డబ్బులు వస్తాయి, రెండు వస్తాయి. ఏదో ఈరోజు టెంపరీగా ఏదో మాయ చేసి నేను ఫ్రీ లాంచింగ్లో పెట్టి తక్కువ రేటుకి ఇస్తా అని చెప్పి వర్కౌట్ కాదు. నీకు ఫ్రీ లాంచింగ్లో ఇచ్చిన రేట్లో నీకు వర్క్ కన్స్ట్రక్షన్ చేయలేవు. కాబట్టి అది అనుగానే మాటలు ఇచ్చుడు, అది తప్పని నేను వాళ్ళకి చెప్తున్నాను. వాస్తవంగా నీకు ఎంత అవసరం ఉందో అంతవరకు చేయాలి. కానీ మొత్తం ఫ్రీ లాంచింగ్లో అమ్మితే నీకు వర్కౌట్ కాదు. నువ్వు తక్కువ రేట్లు ఇస్తా అంటే నీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టాలంటే 2,500, 3,000, 3,500 అడుగులు అవుతుంది. హైరేజ్ బిల్డింగ్ 3,500 రూపాయలకు నువ్వు కట్టేటోడు 4,000కి అమ్మితే నీకు ఏడ వర్కౌట్ అవుతుంది. ఇంట్రెస్ట్ లేనిది, బ్యాంకర్స్ అయింది, ఎన్ని ఉంటాయి. అవన్నీ లెక్క లేకుండా వీళ్ళు ఏ క్యాలిక్యులేషన్ లేకుండా చెప్పేస్తారు, పెడతారు మార్కెట్లో. ఆఖరి కోసం దివాళా తీస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.
యోగ ఛానల్ గారు ప్రత్యేక ధన్యవాదాలు.